దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 2 దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్ గురించి సంచలన వార్తలు వైరల్ అవుతున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి ఆమె త్వరలోనే ముగింపు పలకబోతోందన్న ఊహాగానాలు పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఆమె తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపైనే పూర్తిగా దృష్టి సారిస్తూ కొత్త సినిమాలేవీ అంగీకరించకపోవడమే ఈ పుకార్లకు బలం చేకూర్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె నటిస్తున్న విశ్వంభర చిత్రమే ఆమె కెరీర్లో చివరి సినిమా కావచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినీ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ చిత్ర లక్ష్మణన్ తన యూట్యూబ్ ఛానల్ టూరింగ్లో చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. త్రిష సినిమాల్లో నటించడం మానేయాలని నిర్ణయించుకుందని, కొందరు నిర్మాతలు స్వయంగా తనకు ఈ విషయాన్ని వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వార్తలపై స్పందిస్తూ త్రిష ఘాటుగా బదులిచ్చారు. అవును, నేను సినిమాలు మానేశాను, ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాను, 4 పిల్లలకు జన్మనిచ్చాను. మీ ఊహాగానాలకు ఈ సమాధానం సరిపోతుందా? మీరు వార్తల్లో శీర్షికలు సృష్టించడానికి ఇది సరిపోతుందా? లేక మీకు ఇంకా ఏదైనా సమాచారం కావాలా? మరోవైపు కొంతకాలంగా తమిళ స్టార్ విజయ్, త్రిషల మధ్య ఉన్న సంబంధంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న పుకార్లు, విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇతర వార్తలతో కలిపి త్రిష సినీ విరమణకు సంబంధించిన వదంతులకు మరింత ఆజ్యం పోశాయి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, ఉదాహరణకు ఒక వివాహ వేడుకలో వీరిద్దరూ ఒకే రకమైన దుస్తులు ధరించి కనిపించడం, అక్కడి నుండి కలిసి వెళ్లిపోవడం వంటివి మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. అయితే ఈ విషయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు త్రిష స్పందించకపోవడం ఊహాగానాలను మరింత పెంచింది. ఇదిలా ఉండగా త్రిష నటించిన కరుప్పు తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల కానుంది. చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది.